నెట్ఫ్లిక్స్లో ఏదైతే కాందహార్ విమానం హైజాక్ విషయం IC-814కి సంబంధించి పెట్టినటువంటి వెబ్ సిరీస్లో ఉగ్రవాదులకు హిందూ పేర్లు పెట్టడం మీద కేంద్రం సీరియస్ కావడంతో అమిత్ షా హోంమంత్రిత్వ శాఖ చాలా సీరియస్ అయింది. దీంతో అర్జెంటుగా వాళ్ళు రూట్ మార్చారు. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని 1999లో పాకిస్తాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్లిన ఉదంతం మీద ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలైన IC-814 ద కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఉగ్రవాదులు తమ అసలు పేర్లను దాచేసి హిందువుల పేర్లు పెట్టుకున్న అంశాలను వెబ్ సిరీస్లో అలాగే చూపించడానికి కేంద్రం తీవ్రంగా తప్పట్టింది. వాస్తవాలను దాచిపెట్టాలని ఆక్షేపించింది. దీంతో ఉగ్రవాదులు అసలు పేర్లను జోడిస్తూ కంటెంట్ని అప్డేట్ చేసినట్టు నెట్ఫ్లిక్స్ మంగళవారం ప్రకటించింది. నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ ఉపాధ్యక్షురాలు మోనికా షెర్గిల్ కేంద్ర సమాచార ప్రసార ఐబీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు సమన్లు జారీ చేయడంతో ఆ మంగళవారం ఐబీ కార్యాలయానికి వచ్చి సంజయ్తో మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయిన అంశాలను స్పృశించేటప్పుడు సమాజంపై అవి చూపే తీవ్ర ప్రభావం దృష్టిలో పెట్టుకోవాలని మందలించారు. దీంతో సిరీస్ ఆరంభంలో వచ్చే ఓపెనింగ్లో డిస్క్లైమర్లో ఉగ్రవాదుల అసలు పేర్లను వారు వాడిన కోడ్ పేర్లను జత చేస్తున్నామని షెర్గిల్ భేటీ తర్వాత పేర్కొన్నారు. హైజాకర్లు తమ నిజమైన పేర్లు ఇబ్రహీం, అదర్, షాహిద్ అఖ్తర్, సయీద్, సన్నీ, అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్లను దాచి బోలా, శంకర్, డాక్టర్, బర్గర్ చీఫ్లుగా హైజాక్ వేళ పరిచయం చేసుకున్నారు. ఒక వర్గానికి చెందిన పేర్లను దాచిపెట్టి హిందువుల పేర్లను హైజాకర్లకు చూపించడం వెనకాల నెట్ఫ్లిక్స్ దురుద్దేశం ఉందని నెటిజన్లు ఆరోపించారు. #బాయ్కాట్ నెట్ఫ్లిక్స్, #బాయ్కాట్ బాలీవుడ్, #IC-814 హ్యాష్ట్యాగులతో సామాజిక మాధ్యమాల్లో వెబ్ సిరీస్ వ్యతిరేక ఆందోళన ఉధృతం చేసిన నేపథ్యంలో అమిత్ షా సీరియస్ అయి చేసినటువంటి ప్రయత్నంతో ఈ వ్యవహారం నడుస్తోంది ఇప్పుడు.